సీరియస్గా రాకూడదు, వాళ్ళతో నెగోషియేట్ చేయాలి మనం. కార్ చూసి మాట్లాడడానికి ఇదేమో తీసుకుంటే మనం ఎలాగో కారు ఇదేమైనా ఇండియానా మామ? 3-4 నెలలు కారుకి రాను పోను. అదే మామ, ఇండియా అయితే జడ్జ్ చేస్తారు ఎవడు జడ్జ్. ఇక్కడ ఎట్లుంటుంది, వచ్చామా ఐ లైక్ దిస్ కార్ అంటే వాడు కీస్ తెస్తాడు, ఫైనాన్స్ అప్రూవ్డ్ తీసుకుని వెళ్ళిపోతానే ఉంటాం. ఇండియాలో అనుకో ఏమైతే మా అమ్మ మంచి రోజు చెప్తానండి, మంచి రోజు తీసుకుంటాను. రోజే మంచి రోజు, మళ్ళీ దాంట్లో మంచి రోజు ఏంటి? స్థితులు వర్గాలు ఏ ఉంటాయి మామ, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇండియాలో అయితే ఫస్ట్ కార్ విషయానికి వాడు వస్తాడు, వాడు చూస్తాడు, వాడు సేల్స్ మ్యాన్ కూడా ఫుల్ చూపిస్తాడు. మళ్ళీ వాడు వెళ్ళి వాళ్ళ వైఫ్ని తీసుకొస్తాడు, వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తాడు. ఈ గ్యాప్లో ఫైనాన్స్ అంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ 10 ఐడియాలు ఇస్తారు. ఇది అట్లుండదు మామ. నచ్చిన కార్ తీసుకోవడం, పోతా ఉండమే. నచ్చలేదా, ఐ డోంట్ లైక్ దిస్ కార్ మ్యాన్, సో ఇట్స్ బ్యాడ్ హియర్. Tecnologia. Can you change the car please? Slowly. అంటే ఇది కొన్న ముందు మాట్లాడతాము, కొన్న తర్వాత మాట్లాడతారు. ఇది చేంజ్ ద కార్ కొన్నే ముందు వావ్ సూపర్, కొనిన తర్వాత మా వాడే సేల్స్. ఓకే ఆ డైలాగ్ తీలేదు హర్ష. వాళ్ళ కోట్ ఎత్తి కొడతాను అనుకున్నా, వాళ్ళ కోట్ ఎత్తి కొడతాను కొట్టడానికి నల్లవాడు. అదేంది అన్ని కీస్ తీసుకొని పోతున్నాడు, వాటిలో ఏదో తెలియదు కదా, లోపల పెడితే అయిపోతుంది కదా. ఏంది కారే లోపలికి తీసుకెళ్ళాలంటావా? బట్ స్లాంగ్ బాగానే ఎక్స్ట్రా. అది కాదు, దానికి నెంబర్ ప్లేట్ లేదు, దానికి తోలితే పోలీసులు పెట్టుకుంటే. అంటే షోరూమ్ పెట్టర్లే వాళ్ళు, డోంట్ వరీ. ముందర ఉంటాయి, డిక్కీలో పెట్టారు. ఈ డిక్కీలో కాదు, ఆ డిక్కీలో పోలీసులు పట్టుకున్నారు అనుకో. ఇప్పుడు చెప్పావు కదా డైలాగ్ ఇస్ దాట్ వన్ అని, అట్లా చెప్పు. దాట్స్ ఫ్రమ్ షోరూమ్ అను. I don't know, I just came to test drive. I don't know anything. అదే చెప్తాను సింపుల్గా, అయిపోతుంది. అమ్మా స్పెక్స్ ఉన్నాయి మామ నీ దగ్గర, పిచ్చుకలు పెట్టి. ఇందాక తీయాల్సింది అసలు కార్లో. మినిమం డిగ్రీ ఉండాలి ఆ స్పెక్స్ పెట్టుకోవాలంటే, మినిమం డిగ్రీ ఉండాలి ఆ స్పెక్స్ పెట్టుకోవాలంటే. ఓకే దేనికి నో వరీస్. ఒకటి నీకు, ఒకటి నాకు. నా కార్ ఇచ్చావా? నీ కార్ నాకు ఇచ్చావా? నీ కార్ ఒరే నువ్వు నా నీ కార్ ఏ సర్టిఫికేట్ అంటే? ఒరే నువ్వు నా కార్ ఇచ్చావు, నీది ఇవ్వలేదు. నేను ఎందుకు ఇస్తాను నా కార్? ఈడు పెద్ద సెల్ఫిష్. నా కార్ కంటే ఎంత సెల్ఫిష్ గాడు అంటే, కార్ మొన్న అడిగితే ఇంజన్ బాగాలేదు. మళ్ళీ నేను ఎక్కే అంటాడు, నా కారు కంటే ఆడు ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఒకటి చెప్పమంటావా? ఒక్క నిమిషం. అది ప్రియా ఫస్ట్ ఏంటి? ఫస్ట్ లక్ష్మీ కళ ఉండాలి కదా. ఓ ఫస్ట్ నన్ను ఎక్కుమంటున్నావు, ఈ ఓవర్ యాక్షన్. కారు In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stars. ఇదేముంది చూడు, ఓ ఇది అది కాదా? కానట్టుంది. అవునా? పవర్ బటన్ ఏమో అనుకున్నాడు. పవర్ బటన్ ఏమో, బండి చూసానికి బాగుంది కదా, పవర్ బటన్ అనుకున్నా. బటన్ నొక్కగానే స్టార్ట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఎత్తుకునేప్పుడు బటన్ సర్లే ఇప్పుడు ఎట్లా బండి స్టార్ట్ అయింది కదా అని చెప్పి నేనేం అనుకోలే. అప్పుడు నేను స్టార్ట్ చేశాను, నీకు తెలియదు అందుకే. You will sway with every step, we leave our cares behind. మామ ఇప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా వాడి నువ్వు ప్రైసింగ్ ఐఎల్సా టోఫెల్ హోమ్ బెస్ట్ కదా మామ. నువ్వు టోఫెల్ రాసిండొచ్చు కానీ మనం ఐఎల్స్ అనే చెప్పాలి. నువ్వు చెప్పు మామ, మొత్తం వాడితో మాట్లాడు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలని అనేది. అంటే నీకు టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కార్లు టెక్నికల్ స్కిల్స్. ఓకే నార్మల్గా కాదు, పైతాన్ని చదవ కాదు.
అంటే ఇండియాలో మెకానిక్ లాగా వర్క్ చేస్తాడు. ఇండియాలో మెకానిక్ బేసికల్గా వీడు ఇండియాలో మెకానిక్. ఇక్కడికి వచ్చాక అంటే ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ డిగ్రీ, ఐఎల్స్ అన్నాడు కదా, ఐఎల్స్ కాదు హోమ్ బేస్డ్ టోఫ్ అది ఫేక్ ఫేక్ రాశాడు. మొన్న రీసెంట్లీ వాడికి రిజెక్ట్ వచ్చింది. వాడు భయపడతా ఉన్నాడు అనమాట. బేసికల్గా వీసా రివోక్ అయితే అని భయపడతా ఉన్నాడు. వీడికి వీసా ఇంటర్వ్యూలో ఇంట్రడక్షన్ కూడా తెలియదు, నేను నేర్పించాడు. వీడు ఇప్పుడు నా ముందర అప్పుడు నాకు పరిచయం కూడా లేదు. వీడెవడో కూడా తెలియదు, వీడెవడో కూడా నాకు తెలీదు. వీడు ఎవడో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యాడు. అన్నా 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 అని అడుగుతున్నాడు. వీడిప్పుడు నా ముందర గొంతు ఎత్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఫుల్ టైం జాబ్. ఫుల్ టైం జాబే కారణము. మామ మేము పార్ట్ టైంలో గిట్టాం లైవ్ భయం షేక్ అయ్యేది వీడు అవర్స్ వింటే. వీడు ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఎగురుతున్నాడు. వీడు ఆన్ క్యాంపస్లో 20 అవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఎవరికి రాలేదు, నాకు వచ్చింది. ఇంకా ఆటోమేటిక్ షేక్ అవుతారు. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. వీళ్ళంతా ఆన్లైన్ ఆన్ క్యాంపస్ కాలేజ్. నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఈడు వచ్చి అరే నీకు ఎట్లా వచ్చింది చెప్పరా అని అడిగితే తీసుగా ఇవన్నీ కాదు. ఫస్ట్ ఇయర్ అసలు మా కాలేజే కాదు, అడగండి. ఇదేదో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయ్యాను ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ. మనకి మీకు తెలిసిందే. సుధీ నేను చేస్తాను సుధీ. షోరూమ్కి వచ్చా, కార్ కొనేదానికి వచ్చా. కారు కొనడానికి కదా మామ, చెప్పడానికి సజెషన్ నేను కొనడానికి వచ్చాను. ఓకే వీడికి అంత సీన్ లేదు. మనం అంటే ఫుల్ టైం ఎంప్లాయీస్. మనకంటే జాబ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ సంగతి మనం ఏం చేస్తాం? మామ రాత్రి పొద్దు నిద్ర ఉండట్లేదు మామ నాకు, నిన్ను ఎలా సెటిల్ చేయాలని. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో ఏడుస్తాను. ఏడు వీడు మాట్లాడేదాంతో ఒక్క ఇంగ్లీష్ ముక్కన్న ఉందా? నిషానా ఏం ముద్దు నాకు వీడు. నేను తీసుకొని వచ్చి అన్ని చూపించి వీడికి ఎలా బతకాలి, ఎలా ఏంటండి నేను బతకాలి ఇవన్నీ కాదు. చూసా హోమ్ నుంచి వచ్చాడు. సరే ఇవన్నీ అక్కర్లేదు. నీకు జాబ్ ఉందా? మరి నీకు ఎందుకురా? నీకు వీడికి ఇది లేదు. నాకు ఇంజన్ ప్రాబ్లం కూడా లేవు. మన గారికి బ్యాక్ కెమెరా చూసారా? కెమెరా వీడు స్టీరింగ్ తిప్పితే స్టీరింగ్ ప్రకారం షో చేసేది కూడా లేదు వాడికి పాపం. కాదు ఇందాక ఒక డైలాగ్ చెప్పావు కదా, అది చెప్పా. వీడికి ఇది లేదు అని. అది కాదు, ఏందో మనం చూస్ చేసుకోము ఇంగ్లీష్ లో చెప్పావు. నాకు ఇంగ్లీష్ రాదు, నీ అంత ఇంగ్లీష్ రాదు. మామ అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా, మేము చాలా ట్రై చేసాము కారు కొనేటప్పుడు, అన్నీ చూసాము. కానీ ఏంటంటే we don't choose car, the car chooses us. అదే తేడా. ఇప్పుడు బ్యాంక్ కూడా అంతేనా? లోన్ ఇచ్చాడు కూడా బ్యాంక్ చూసేస్ బాగా వేసేసాడు. వాడు చూడు దొంగనాయలు 9% అంట, పిఎన్సీలో 7% ఇచ్చాడు నాకు. నాకు డౌట్, నీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, బాగా వంటలు చేస్తావు, యూనో లాట్ ఆఫ్ వర్క్స్, నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతావు వర్క్స్లో. కార్ గురించి తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు, చదువుకుంటావు బాగా. కానీ ఏం రాదు. కానీ నీకు టాలెంట్ ఉంది ఎంతో కొంత. బ్లాగ్ చేయొచ్చు కదా నువ్వు కూడా. బ్లాగర్ అవ్వచ్చు మా నిజంగానే, ఈజీగా అయిపోతావు. అది మాత్రం నాకు అనిపిస్తుంది. ఫ్యాన్స్ చెప్తున్నారు కానీ నాకే కొంచెం సిగ్గుది. అదేముంది నాకు లేదు అట్లా బ్లాగ్స్ చేసాను, చాలా ట్రై చేశాను. 2-3 బ్లాగ్స్ ఉన్నాయి చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నాకు దరిద్రం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అనమాట. అమ్మ పుట్టుకతోనే మనము అన్నం తినడం నేర్చుకుంటాము, నేర్పిస్తారు. అలాగే ఇప్పుడు బ్లాగ్స్ చేస్తూ పోతున్నాం అనుకో, ఒక స్టేజ్ వచ్చాక నీకే వస్తుంది. ఇప్పుడు నేను చేసేటప్పుడు ఇప్పుడు ఇదంతా ఎందుకు వేస్తాను తెలుసా, నేను ఒక పని మీద పోతున్నా, నన్ను అక్కడ వదిలేసి నా కార్ వేసుకొని ఈడు ఒక 40 మైల్స్ లో ఇంకో కార్ చూసొద్దామని ఈడు తీసుకొని పోదా. నా కారు 60 దాటితే అంటది. ఇందా నుండి వీడి కారు అంటున్నాడు కదా, ఇప్పుడు అర్థమైంది వీడి కారు బాగుపోతాం. వాడి నోటితో వాడే చెప్పాడు అది. అందుకే అమ్మ నేను బ్లాగర్ అవ్వమనింది. నేను 2 years బ్యాక్ వచ్చిన కొత్తలోనే 6,000 పెట్టి కొన్ని కారు, 6,000 అంట, 7,000 పెట్టి కొన్నాడు కారు, 500 పెట్టి రిపేర్ చేయించాడు. 7,500 నెలకు ఒక రిపేర్ చేయించుకుంటాడు. దగ్గర నెలకు ఒక రిపేర్ చేయించుకుంటే దాని మెయింటెనెన్స్ అంటారా?
మీ ఊర్లో అంటారు, మా ఊర్లో అయితే అంటారు. నేను నెలకి ఈజీగా 3000 to 4000 మైల్స్ తిరుగుతా ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా ఎక్కువ తిరుగుతాను. నా కారు కుక్కని ఈడే ఫస్ట్ ఎక్కువ వాడతాడు. కుక్క కంటే ఘోరంగా వాడతాడు నా కార్ని వీడు. ఎవ్రీ మంత్ నేను ఆయిల్ చేంజ్ చేస్తా తెలుసా, ఎవ్రీ మంత్ ఆయిల్ చేంజ్ చేస్తా. అండ్ మనకి లక్కీగా పర్సనల్ మెకానిక్ ఉన్నాడు ప్రశాంతంగా. ఆయిల్ చేంజ్ అంటే ఓకే గాట్ యూ అంటాడు, $20 చేస్తాడు ఆయిల్ చేంజ్. బ్రేక్ ప్యాడ్స్, రౌటర్స్ ఏమొచ్చినా సరే $40 అన్ని చేస్తాడు మొత్తం. బేసికల్ గా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందనంటే, ఎందుకు చేయాల్సి వస్తుంది సార్ రిపేర్ పెట్టి కార్లకి? మెకానిక్ శాండ్విచ్ కార్ అన్నమాట. అంటే నీళ్ళల్లో వర్షం వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతాయి చూడు, ఆ కార్ ఇది. అందువల్ల కారు మీరు తక్కువలో కొన్నా కూడా కారు మెయింటైన్ చేస్తే ఎన్ని రోజులనే వస్తుంది. కారు మెయింటైన్ చేయండి, ఫస్ట్ మెయింటైన్ చేయండి. మీరు మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ చేయకపోతే కార్ అనేది రాదు. 14,000 15,000 పెట్టి కారు కొన్నా మెయింటైన్ చేయకపోతే షెడ్కి వెళ్ళిపోద్ది. ఆయిల్ చేంజ్ ఫ్రీక్వెంట్ చేయించాలి, బ్రేక్ ప్యాడ్స్, రౌటర్స్ చేయించాలి, ఇంజన్ చెక్ చేయించాలి, బ్యాటరీ ట్యాంక్ అది చూసుకోవాలి బాగా. ఎప్పుడు మనకి ఇంజన్ లో బ్యాటరీ జంపర్ కేబుల్స్ కూడా, అది జంపర్ కూడా పెట్టుకోవాలి, చిన్నది బ్యాటరీ, అన్ని రెడీగా ఉండాలి. కారు వీడు ఇల్లిటరేట్, వీడికి ఏమీ తెలియదు. వీడు కార్ డ్రైవింగ్ కూడా తెలియదు యూఎస్ రాకముందు. నేను నేర్పించాను కార్ డ్రైవింగ్. అందుకే కదా నేను తీసుకొచ్చాను. నా కార్ గురించి తెలియదని నేను తీసుకొచ్చాను. నువ్వు ఏదో పెద్ద పుడింగ్ కదా, నువ్వు పీకుతావు అనుకున్నా, టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేస్తావు అనుకున్నా. నెగోషియేట్ చేసేటప్పుడు నేను ఎక్కువ మాట్లాడాను, నువ్వు కూడా మాట్లాడలా. నీకేదో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. బేసికల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, వీడికి అర్థం కావాలి. బేసికల్ గా ఏంటంటే వీడు ఇండియాలో సేల్స్ రిప్రజెంటేటివ్, బండ్ల మీద సరుకులు అమ్ముకుంటారు చూడు, అదనమాట. మనోడికి బాగా సేల్స్ వచ్చలే అనుకున్నా, పోయిన తర్వాత నేను సేల్ చేయాల్సి, నేను మాట్లాడాల్సి వస్తుంది. గోద్రేజ్ లో నేను ఇన్ఛార్జ్. గోద్రేజ్ లో హెయిర్ కలర్ ఉంటుంది చూడు, అది ప్రోడక్ట్. అదే వీడికి చెప్పేది గోద్రేజ్ తాళాలు, గోద్రేజ్ హెయిర్ కలర్, బ్రష్లు ఉంటాయి చూడు, అవి అమ్ముకుంటా తిరిగాడు హైదరాబాద్ లో. ఇడు మళ్ళీ నాకు చెప్తున్నాడు. నేను ఇందాక ఇల్లిటరేట్ అనే కదా, అందుకే ఇల్లిటరేట్ అని. గోద్రేజ్ లో ఒక ప్రొడక్ట్స్ లేవు, కంప్లీట్లీ 14 డివిజన్స్ గోద్రేజ్. ఏరోస్పేస్ ఉంది, నీకు ఏరోస్పేస్ అంటే తెలుసా? దేర్ ఆర్ 14 డివిజన్స్, బట్ మా వాడు మేజర్లీ వర్క్ చేసేది ఏంది, హెయిర్ కలర్, లాక్లు. మా నీకు మంచిగా కారు ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ లో గానీ అయిపోతుంది. అయిపోగానే నీకు మంచిగా జెర్సీకి తీసుకుపోయి ఫుడ్ తినిపిస్తాను మంచిగా. నువ్వు సాటర్డే సండే పెట్టద్దు, నాకు ఆ రోజు 10 hours ఆఫీస్ ఉంది. మా ఆఫీస్ సాటర్డే సండే ఉంటాయి, 10 hours అది ఆఫీస్. అదే మండే టు ఫ్రైడే కదా ఆఫీస్ ఉండేది. సాటర్డే సండే నాకు 10 hours ఆఫీస్, అదే ఓటీలు అనమాట, ఓవర్ టైమింగ్. డెడికేషన్ టువర్డ్స్ మై కంపెనీ ఆఫీస్. అంకుల్ కంపెనీయా? ఇట్స్ ఏ యుఎస్ బేస్డ్ కంపెనీ. ఓనర్స్ వచ్చేసరికి దే ఆర్ అవర్ ఇండియన్స్, దే ఆర్ ఫ్రమ్ గుజరాత్. దే ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇట్స్ అంటే స్మాల్ బేస్డ్ మామా, లార్జ్ స్కేల్ బిజినెస్? లార్జ్ స్కేలే, బట్ ఇట్స్ ఏ వాట్ ఈస్ ఏ కస్టమర్ సర్వీస్ ప్రోడక్ట్. తర్వాత రావట్లేదు. మాల్బరో $8 9 అర్థమైపోయిందా? కానీ సినిమా ప్రైస్ సౌండ్ తక్కువ పెట్టు, మళ్ళీ కాపీ రైట్ పడుతుంది. సినిమా చూసావా? చూడలేదు. కూలీ బాగుంది సినిమా. నువ్వు ఎక్కడ చూసా? ఎప్పుడు వెళ్ళా? ఐ బొమ్మ ఎల్లో కలర్, హెచ్డి ప్రింట్, హై క్లారిటీ. టూ మచ్ అయిపోయింది ప్రైస్. అప్పుడు ఆఫీస్ నాకు ఎక్కువ వర్క్ ఉండేది, అప్పుడు ఇన్కమింగ్ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండేది ఆఫీస్ లో. అంటే నువ్వు చెప్పేది $25 పెట్టాలంటే సాటర్డే సండే ఆఫీస్ గురించి చెప్పేది. అప్పుడు 7 days ఆఫీస్, నాకు కంప్లీట్ ఓవర్ టైంలు, చాలా స్ట్రగుల్ అయినా. వచ్చిన కొత్తలో ఆఫీస్ లో జాయిన్ అయిపోయాను. ఆఫీస్ వర్క్ హెక్టిక్, ఇంటికి కమింగ్, కుకింగ్, టూ మచ్. అప్పుడు $25 అంటే తీసుకు 30 ఇస్తాను, నాకు బెస్ట్ సిటీ అనేవాడిని నేను. 25 టికెట్ నేను 30 ఇస్తాను, $5 ఇచ్చి కీప్ ద చేంజ్ అంటున్నావా? కీప్ ద చేంజ్ అనేవాడిని అప్పుడు నేను. టిప్పుకు బాబు టికెట్ ఇచ్చిందని కూడా. ఇప్పుడు నువ్వే $5 తీసుకునేవా? ఇప్పుడు టికెట్ $5 వస్తే పోదామని ఉన్నా. నిజం కింగ్డమ్ $6 వచ్చింది మా ట్యూస్డే, అందుకని పోయా. అప్పుడు $5 టిప్ ఇచ్చాను, ఇప్పుడు $5 టికెట్ కోసం వెయిట్ చేస్తాను. టూ మచ్ ప్రైసెస్. మరి పేద మధ్య తరగతి కుటుంబం ఎట్లా బతుకుతాం మేము? అంటే వీళ్ళు పెట్టే బడ్జెట్ ఏమి ఎంత ఉంది, వీళ్ళు పెట్టే టికెట్ ప్రైస్ ఏమి ఎంత ఉంది? బడ్జెట్ లేదు అసలు. బడ్జెట్ పెరిగింది, మార్కెట్ పెరిగింది, ప్రైజ్లు పెరిగినాయి. మా శాలరీలు మటు పెరగట్లేదు ఆఫీస్ లో. సేమ్ శాలరీ ఆఫీస్ లో 2 ఏళ్ళ నుంచి.
అదే మా ఇంక్రిమెంట్ ఇచ్చారు కదా ఇక్కడ నీకు కొత్త ఆఫీస్కి వచ్చాక ఇంక్రిమెంట్ ఇలా పాత ఆఫీస్ లో ఎంత వరకు ఎంత శాలరీయో సేమ్ అదే మ్యాచ్ చేస్తామని చెప్పారు. ఓకే మనకి ఈ టైంలో ఆఫీస్ చాలా ముఖ్యం. ఈ టైంలో మనం శాలరీ నెగోషియేషన్స్ అంత రేంజ్ పోలేదు ఇంకా. ఓకే ఆఫీస్ లో ఎంత వర్క్ బేస్ చేసుకొని శాలరీ అడుగుతాను. వర్క్ ర్యాంప్ నాకు L2 లెంగినాయి కూడా బ్యాక్ ఆల్రెడీ. సరే మామ చాలు లాగ్ అయిపోతుంది. ఇంట్లో యోగా మ్యాట్ కొనుక్కున్నా. ఎందుకు L2 కోసం L3 కోసం కంపెనీస్ ఆఫీస్లోనే పెట్టుకుంటాము మ్యాట్. ఫ్రీగా ఉన్నప్పుడు పనుకొని అటు ఇటు దొరుకుతున్నాం. ఆఫీస్ లో కెమెరాలు ఉంటాయి. మేనేజర్ విల్ బి సీయింగ్. ఓకే ఓకే ఫోకస్ ఆన్ ద వర్క్ ఓన్లీ.